హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిర్చి కూడా చిన్న సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు తుంచుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అదేవిధంగా కారం కూడా వేసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మీకు కావాల్సినంత కారం వేసుకోండి. వీటన్నిటిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే నీరంతా బయటికి వచ్చే వరకు గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలో నీరంతా బయటకు వస్తుందండి మనం గట్టిగా కలుపుకుంటే. దీంట్లో ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల వరిపిండి కూడా వేసుకుందాం. వరిపిండి వేసుకోవడం వల్ల పకోడీ బాగా క్రిస్పీగా వస్తుందండి. ఈ పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకుందాం. ముందుగానే ఎటువంటి నీరు పోయొద్దండి. తర్వాత చూసి అవసరమైన దాన్ని బట్టి కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. వర్షాకాలం వచ్చేస్తుంది కదండి. వర్షం పడేటప్పుడు వేడివేడి పకోడీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా అల్లాన్ని దంచుకొని వేసుకుందామండి. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం. ధనియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పకోడీ. వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలండి. వేయగానే వెంటనే గరిటెతో అటు ఇటు కలపకుండా 1 నిమిషం పాటు వదిలేయండి. తర్వాత కదిలించండి. ఇవి గట్టి పకోడీలండి. మీకు మెత్తగా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని పిండిని ఇంకొంచెం మెత్తగా కలుపుకుంటే పకోడీ మెత్తగా వస్తుంది. నేను ఇప్పుడు గట్టి పకోడీ వేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పకోడీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మిగిలిన పిండిని కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకుందామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. వీటిని ఉల్లిపాయలతో నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కుదిరినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.